जय साती भवानी, जय सेवालाल, जय हाथीराम, जय लकीशा बंजारा। तेलंगाण राजधानी हैदराबाद लो मरी बंजारा धर्माన్ని ఏర్పాటు చేయటకు जगत बंजारा आदि सनातन अने संस्थ द्वारा मरी राबो रोजुल्लो ఈ బంజారా సమాజానికి 14 కోట్ల బంజారాలు మరి వాళ్ళ సంస్కృతి వేషధారణ ఒకటే ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో వివిధ కేటగిరీలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందర్నీ ఏకతాటిపై తేయడానికి ప్రపంచం మొత్తంగా ఒకటి జగత్ బంజారా ఆది సనాతన ధర్మాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే బంజారా సమాజానికి ఇప్పటి వరకు ధర్మం అనే లిపి లేదు కాబట్టి ఆ ధర్మాన్ని రాసే జ్ఞానం గాని ఇప్పటి వరకు రాలేదని మేము అనుకున్న దశలో మరి ఈ రోజు మా భిక్షు గురుజీ ప్రేరణతో మరి దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సాధు సంతులతో రాష్ట్రాల వారీగా మరి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ బంజారా సనాతన ధర్మాన్ని ఎలా చేయాలి దాని అకాడో రూపంలో ఒకటి బంజారా భగవద్గీత రూపంలో తయారు చేసి రాబో తరాలకు ఏ విధంగా మనమైతే వేరే హిందూయిజం ఉందో అలాగే బుద్ధిజం సిక్కిజం ఉందో అలాగే మేము కూడా అలాగే బంజారీజం అనేది కావాలనే దృక్పథంతో మరి ఈ రోజు మా సంస్థ ద్వారా చేయడానికి మేము ముందుకు వచ్చినాము। ఆ సంస్థ నేపథ్యం గురువర్యులు శ్రీ మన భిక్షు గురుజీ దీని గురించి క్లుప్తంగా వివరిస్తారు। ఇది ఒక దశలో కాదు 2-3 దశలుగా మేము తయారు చేయడానికి గత 9 నెలలుగా కష్టపడి ఈ రోజు మీ మీడియా ముందు వచ్చి మా దేశ ప్రజలకు 14 కోట్ల బంజారా ప్రజలకు అలాగే జగత్ బంజారా అంటే మరి ఈ ప్రపంచంలోనే ఎన్నో దేశాలలో మా బంజారా సోదరులు ఉన్నారు కానీ ఒకటే కల్చర్ ఒకటే భాష మాట్లాడే ఒకటే బంజారా జాతి ఉంది। దానికి ఒకటి ధర్మం గురించి ఒకటి రాబో తరాలకు చేయాలని నేపథ్యంలో మరి ఇది ఈ సంస్థ చేపట్టడం జరుగుతుంది। ఈ సంస్థకు ఒకటి ఎందుకంటే రేపు దీనికి ఒక ట్రస్ట్ ద్వారా ఒక భిక్షా ట్రస్ట్ ఏర్పాటు చేసి మా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా అది వాళ్ళను అభివృద్ధి చెందే దిశగా చేయటకు ప్రణాళిక రూపొందిస్తున్నాము। అందులో మేము ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి। జనాభివృద్ధిని ఆధ్యాత్మిక సేవలు అలాగే ఈ వేద పండితులను కానీ పాఠశాల ఏర్పాటు చేయడం కానీ అలాగే ఈ ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కానీ మా బంజారా బిడ్డలకు బిజినెస్ వైపు మొగ్గు చూపడానికి కానీ ఇలా అనేక మన నిర్ణయాలు తీసుకొని మరి ట్రస్ట్ ద్వారా చేపట్టుటకు రాబో రోజులో మేము ప్రణాళిక రూపొందుతున్నాం। అందుకే మా బంజారా సమాజానికి మరి ఒకటి చెప్పాలి ఎందుకంటే బంజారా సమాజం ఈ రోజు అనిశ్చిత పరిస్థితిలో ఉంది ఎటు పోలేని పరిస్థితి ఉంది ఎవరైనా ఏది అనేది కాదు మన ధర్మం మనమే చేయాలి మన బంజారా ధర్మాన్ని మనమే నిర్మించాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు వస్తున్నాము। మరి దీన్ని మీరందరూ సహకరించాలా దేశంలోని బంజారాలు అలాగే మన బంజారా సాధు సంతులు అందరూ ఒక తాటిపై వచ్చి దీన్ని నిర్మించడానికి తగిన సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చిన ఎడల దీన్ని పొందుపరచుటకు వీలు పడుతుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి। మళ్ళీ అంత అయిన తర్వాత ఇలా కాదు అలా కాదు మనం ఉన్నప్పుడే అడిగినప్పుడే మీలో ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇచ్చినట్లయితే దాన్ని కూడా పొందుపరచడం జరుగుతుంది। ఈ దీన్ని కూలకషంగా మన భిక్ష గురుజీ ఏదైతే ఆయన పీఠాధిపతి ఉన్నారో ఆయన మనసులో మెదిలిన మాట మన బంజారా సమాజానికి ధర్మం లేదు కాబట్టి ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి ఏ రూపంలో నిలబెట్టాలి పుస్తక రూపంలో నిలబెట్టాలి భావి తరాలకు అందించాలి అనే దృక్పథంతో ఆయన ఈ రోజు మన ముందుకు వచ్చి మరి దేశంలోని బంజారా సాధు సంతులకు ఆయన కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రాల వారీగా ఈ రోజు దేశ స్థాయిలో ఒక కమిటీలు ఏర్పాటు చేసుకొని
దీని ముందు పోవటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మరి నా పేరు తుకారాం రాఠోడ్, నేను కన్వీనర్గా మరి దీన్ని ముందు తీసుకోపోవడానికి సాయశక్తుల దీన్ని అభివృద్ధి చేసి భావి తరాలకు మనం దీన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ భాగస్వాములు కావాలి, మీ తోడ్పాటు ఇవ్వాలి. మరి భావి తరాలకు మనకు అందించిన వారు అవుతాం కాబట్టి దీనిని తప్పకుండా మీరు స్వీకరించి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన భిక్ష గురూజీ ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఆయన మనసులోని మాట ఏ విధంగా ఉంది, మన జాతి ఏంది అనే దాని మీద ఆయన కూలసంగా మీతో వివరణ